లక్ష్మి ఒక పసిబాబును తన ఇంటికి తీసుకువచ్చి కన్నతల్లి కంటే మిన్నగా ఎంతో జాగ్రత్తగా పెంచుకోసాగింది. ఆ బాబుకు రామ్ అని పేరు పెట్టింది. లక్ష్మి భర్త ఆరోగ్యం సరిగా ఉండేది కాదు, తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. ఆ ఆర్థిక ఇబ్బందుల కారణంగా రామ్ చిన్నప్పటి నుంచే చదువుకుంటూనే పనికి వెళ్లాల్సి వచ్చేది. తల్లి లక్ష్మి పడుతున్న కష్టాన్ని చూస్తూ రామ్ పెరిగాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. రామ్ తన వంతు సహాయంగా పనిచేస్తూనే 5వ తరగతి వరకు చదువు పూర్తి చేశాడు. అయితే రోజురోజుకూ తండ్రి ఆరోగ్యం క్షీణించడం, మరోవైపు తల్లి పడుతున్న శ్రమను చూడలేక రామ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చదువును 5వ తరగతితోనే ఆపేసి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నాడు. ఇంతలో లక్ష్మి కుటుంబంలో మరో కష్టం వచ్చి పడింది. ఇది కథ కాదు, ఇది కథ